మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మరికొంతమందికి పోతున్నాయి. త్రిబుల్ సినిమా వీర భయంకరంగా ఇట్టుకొట్టిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ అతిపెద్ద థియేటర్గా కొట్టాడు. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రివెంజ్లో కనీసం 100 కోట్లకు షేర్ కూడా సాధించలేక ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమాకు రిపీట్ చేయవద్దు అంటే ఏ రేంజ్లో డైరెక్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు చేసిన గాయం నుంచి ఫ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటారు. మరి ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద గ్లిప్స్ ఆడియన్స్ సాలిడ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసింది. అసలు ఈ ఫస్ట్ షాట్లోనే రిలీజ్ తర్వాత చెర్రీ ఫ్యాన్స్ మనసులో లేదంటే నమ్మవలసిన అవసరం లేదు. అసలు బుచ్చి మామ ఏం ప్లాన్ చేశాడో రామ్ చరణ్తో అని ఫ్యాన్ తలలు పీక్కున్నారు. ఈ సినిమాకు వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తానంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ను శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాకుండా ఓ భారీ సెట్ కీలకమైన సెట్ను షూట్ జరుగుతుందని ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ బుక్ అయిన లుక్ ట్రయల్ చేశారు. పొడవాటి జుట్టు, ముందడుగు గడ్డం, ముక్కు మీద పోగు పెట్టుకొని వీర లెవెల్లో కనబడుతున్నాడు. రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే శివరాజ్కుమార్, జగపతి బాబు, దీప్తి శర్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెమెరామెన్ రంగస్థలం వేం, డైరెక్టర్, ఎడిటింగ్ బాధ్యతలు జాతీయ అవార్డు గ్రహీత నవీన్ కూలీ తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాకు ఆడియన్స్ రెస్పాన్స్ టీజర్ దక్కించుకున్నది. ఈ ఆడియన్స్ రెస్పాన్స్తో అక్షరాల 35 కోట్లు కొట్టేసినట్టు తెలుస్తుంది. ఆడియన్స్ రైట్స్ అన్ని కొల్లగొడితే ఈ విషయం వచ్చే ఏడాదికి హైలైట్గా నిలవస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 2 పాటలకు సంబంధించిన ట్యూన్ కూడా రెడీ అయిపోయాయని తెలుసు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఈ గెటప్లో చూస్తే మళ్ళోసారి రంగస్థలం సినిమా గుర్తుకు వస్తుంది. సేమ్ ఇలానే ఆ సినిమాలో కనిపిస్తుంది. ఇది కూడా పెద్ద హిట్ అయితే రంగస్థలం సీక్వెల్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.